హలో హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లంచ్‌లోకి అయితే రొయ్యల కూర వండాననమాట. ఒక పిల్లలకేమో రొయ్యలు ఎగ్ కర్రీ చేశాను. మాకైతేనేమో రొయ్యలు దోసకాయ వండాను. పిల్లలు ఇట్లా ఎగ్గేసి ఇట్లా ఫ్రై లాగా చేస్తే తింటారనమాట ఇష్టంగా. అందుకే ఆ విధంగా చేశాననమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు పెట్టేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందులే వేసుకోకూడదు. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది అనమాట. ఇంకా యథావిధిగా కారం ఉప్పు వేసేసుకుని కలిపేసుకోవటమే. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత అవి మొత్తం ఎగిరిన తర్వాతే ఎగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఇది మనం ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వండితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం పెట్టిన రైస్ పడేయకోకుండా స్కూల్లో కూడా ఇష్టంగా తింటారనమాట. లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని కర్రీ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఇష్టంగా కూడా తినరు. అందుకే ఇంకా వాళ్ళకి ఎలా ఇష్టమో ఆ విధంగానే వండుతాను తప్ప కొంచెం ఆలస్యమైనా అట్లాగే వండుతానన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వండే ఉంటారులే, కానీ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రొయ్యల కర్రీ అయిపోయింది. ఎగ్స్ను రొయ్యల కర్రీ అయిపోయింది. ఇప్పుడు దోసకాయ రొయ్యలు చూపిస్తాను. ఇదిగోండి ఒక దోసకాయ తీసుకున్నాను, కొంచెం పెద్దదే అనమాట. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా పసుపు వేసి నేను ఉప్పేసి కడిగాను అనమాట. కడిగినవి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకుని నీచు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాతే ఇవి వేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు. ఇంకా దోసకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను కొంచెం దోసకాయ పచ్చడి కూడా చేశాను, అందుకే కొంచెం దోసకాయ ముక్కలు ఉంచాను అనమాట. ఎలాగో కట్ చేసాం కదా పెద్ద దోసకాయ అని చెప్పి నేను ఇంకా పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ పచ్చడి కూడా ఇడ్లీలోకి ఉంటుందిలే అని చెప్పి నేను అయితే చేశాను. ఇడ్లీలు కానీ దోశలు కానీ ఉంటుందని చేశాను అనమాట. ప్రత్యేకంగా చేయాలన్నా ఒక దోసకాయ ఎక్కువైపోతుంది, మరీ చిన్న దోసకాయ అయితే కొంచెమే అవుతుంది అని అనుకుంటాం కదా. అందుకే నేను దీంతో పాటు కొంచెం తీసి అట్లా చట్నీ చేశాను అనమాట. ఇక దోసకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి, వాటర్ కూడా ఇంకిపోయినాయి. ఇప్పుడు టమాటా కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కదా, అందుకే ఇంకా టమాటా కూడా వేసేసి ఒకసారి తిప్పుకుని మూత పెట్టేసుకోవాలి. మీరు పిల్లలకి అట్లా ఏది నచ్చుతుందో అదే చేస్తూ ఉంటారులే, కానీ అందరూ మళ్ళీ రెండు కూరలు అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఒక పక్కన మొన్న మా అమ్మ పంపించిన జున్నుపాలు ఉంటే అవి కూడా కొంచెం కాస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్లోకి దోశలు వేశాను. ఆనియన్స్ ఏ దోశకి ఆ దోశ వేయకోకుండా నేను పిండిలో కలిపేశాను అనమాట. అందుకే ఇంకా దోశ మీద వేయకోకుండా అట్లా ఆనియన్స్ దాంట్లో కలిపేసాను, మంచిగా వేగిపోతాయి అని చెప్పి. ఇట్లా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి లాస్ట్గా. అవి కూడా మంచిగా చక్కగా ఉడికిపోయిన తర్వాత దించేసుకోవటమే. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే దోసకాయల్లో వాటర్ ఉంటుంది కదా. ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఉంటే వేసాను.
మంచిగా ఉడికిపోయింది. కొంచెం కరివేపాకు మంచి స్మెల్ కోసం ప్రతి ఒక్క కూరలో వేయటం అలవాటే కదా. ఇదిగోండి, టోటల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కర్రీ అయిపోయింది కదా, దోసకాయ పచ్చడికి నేను ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని, ఈ ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయ్యేలోపు నేను కొంచెం టీ పెట్టుకున్నాను, టీ తాగుతున్నాను. టీ అంటే మార్నింగే అలవాటు బాగా. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి, టమాటా కొంచెం, దోసకాయ ముక్కలేమో కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఏమో సన్నగా కట్ చేసుకుని కలుపుకుంటే చట్నీలో చక్కగా మధ్య మధ్యలో అవి తగులుతా చాలా బాగుంటుంది నోటికి. ఇదిగోండి, చట్నీ చేసేసి కొంచెం సన్నగా, ఇంకా సన్నగా కట్ చేసుకుని దీంట్లో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది తాలింపు పెడతారు, తాలింపు పెట్టకపోయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు టైం లేదని నేను తాలింపు పెట్టలేదు. పిల్లలకు కూడా వాటర్ కాసేసి వాటర్ బాటిల్లో పోసేసాను. వాళ్ళకి స్కూల్కి కూడా రెడీ అయిపోయారు. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.